Good morning, students. సో ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే కీబోర్డ్, దాని యొక్క లేఅవుట్ ఎలా ఉంటుంది, కీబోర్డ్లో ఉన్న అన్ని కీస్ గురించి, సో వాటి యొక్క యూసేజ్ ఎట్లా ఉంటుంది, ఏ కీస్ వాడతాము ఏంటి, అండ్ దాని తర్వాత మౌస్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తాము, మౌస్ యూసేజ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో మీకు స్క్రీన్ మీద కంటెంట్ అంతా కూడా కనిపిస్తుందండి. ఏమైనా రాసుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ ప్రెస్ ద స్పేస్ బార్ ప్రెస్ చేస్తే వీడియో ఆగుతుంది. ఏమైనా రాసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే రాసుకోవచ్చు మీరు. రైట్, స్టార్ట్ చేద్దాం. సో కీబోర్డ్ లేఅవుట్ అంటే ఏంటి, కీబోర్డ్లో ఉన్న కీస్ ఏంటి, టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ ఏమున్నాయి అంటే మనకి జనరల్గా చూసే కీబోర్డ్స్లో రెండు రకాలు ఉంటాయి మెయిన్గా మనకు. ఒకటి నార్మల్ కీబోర్డ్ అని, ఇంకొకటి మల్టీమీడియా కీబోర్డ్ అని. ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటికి అంటే నార్మల్ కీబోర్డ్ అనే దానికి ఏంటంటే బేసిక్ ఫంక్షనల్ కీస్ మాత్రమే ఉంటాయి, అంటే ఏదైతే మన రెగ్యులర్ యూసేజ్లు జరుగుతుంటాయో వాటి వరకే ఉంటాయి. మరి మల్టీమీడియా కీబోర్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే దానికి ఎక్స్ట్రా కొన్ని కీస్ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లా, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే పైన కనిపిస్తున్నాయి కొన్ని కీస్, ఆ రౌండ్గా ఓవెల్ షేప్లో పైన ఎక్స్ట్రా కీస్ కొన్ని ఉన్నాయి. అంటే అవి దేనికి వాడతామంటే నథింగ్ బట్ షార్ట్ కట్స్ లాగా అనమాట. ఎగ్జాంపుల్, ఈమెయిల్ ఓపెన్ చేసుకోవడం, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవడం, లేదంటే వాల్యూమ్ పెంచుకోవడం, వాల్యూమ్ తగ్గించుకోవడం, సాంగ్స్ ప్లే చేయడం కోసం, సిస్టమ్ స్లీప్లోకి వెళ్ళడం కోసం, ఇట్లాంటివి ఈజీ షార్ట్ కట్స్ ఏవైతే మనం వాడుతుంటామో వాటిని యూజ్ చేయడానికి ఈ మల్టీమీడియా కీబోర్డ్లో ఎక్స్ట్రా కీస్ అనేది వస్తాయి మనకు. రైట్ అండ్ రెగ్యులర్ కాబట్టి దీనికి కాస్ట్ పరంగా కూడా వేరియేషన్ ఉంటుంది. సో మల్టీమీడియా కీబోర్డ్ అనేది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకు. సో ఇప్పుడు కీబోర్డ్లో ఉన్న సెక్షన్స్ ఆఫ్ కీస్ ఏంటి, ఏ కీ దేనికి పనిచేస్తుందనే చూద్దాం ఒకసారి. సో ఎస్కేప్ అనే కీ దేనికి వాడతారు అంటే లెఫ్ట్ టాప్ మోస్ట్ కీ ఉంటుందండి. ఈ కీబోర్డ్ లేఅవుట్ కనుక మనం మైండ్లో కనుక గుర్తుపెట్టుకోగలిగితే మనకి కీబోర్డ్ యూసేజ్ కానీ టైపింగ్ స్పీడ్ కానీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఏ కీస్ ఎక్కడ ఉన్నాయనేది నిదానంగా అలవాటు చేసుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఎస్కేప్ కీ అనేది లెఫ్ట్ టాప్ మోస్ట్, మీకు కీబోర్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆల్రెడీ పిక్చర్. సో ఎస్కేప్ కీ అనేది లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్లో ఉంటుంది మనకు. ఆ కీ ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో ఏం జరుగుతుందంటే ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు మనకి అక్కర్లేదు అనుకున్నప్పుడు క్యాన్సిల్ చేస్తాం. అంటే టు క్యాన్సిల్ ఆర్ టెర్మినేట్ ద టాస్క్ వీ కెన్ యూస్ ఎస్కేప్ కీ. ఎగ్జాంపుల్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, నేను ఒక షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తున్నాను, విండోస్ ఆర్ అని ప్రెస్ చేయగానే నాకు చిన్న బాక్స్ వచ్చింది, రన్ డైలాగ్ బాక్స్ అని. కింద మీరు అబ్జర్వ్ చేస్తే బాక్స్ అక్కడ వచ్చింది. అది నాకు బై మిస్టేక్గా క్లిక్ అయింది, అది అక్కర్లేదు అనుకున్నాను. ఐ కెన్ ప్రెస్ ఎస్కేప్, పోయిందా మనకు. సో ఇట్లా అనమాట. అంటే టాస్క్ని క్లోజ్ చేయడం వేరు, క్యాన్సిల్ చేయడం వేరు. ఇప్పుడు ఏదైనా విండో ఓపెన్ అయి ఉందనుకోండి, దాన్ని ఎస్కేప్ అంటే పోవు కొన్ని విండోస్, వాటిని ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. ఓకే, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్గా. సో ఇది ఎస్కేప్ కీ గురించి. నెక్స్ట్ సెక్షన్ వచ్చి ఫంక్షనల్ కీస్ అంటాం. ఫంక్షనల్ కీస్ అంటే ఏవి అంటే మనకి కీబోర్డ్ పైన ఎస్కేప్ కీ పక్కన ఒక 12 కీస్ ఉంటాయి. ఈ 12 కీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఎఫ్ అనే లెటర్ ఉంది. సో వీటి యూసేజ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క కీకి కూడా ఒక టైప్ ఆఫ్ టాస్క్ అసైన్ అయి ఉంటుంది ఆల్రెడీ. అంటే ఆ కీ ప్రెస్ చేస్తే పలానా పని జరగాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక టాస్క్ అసైన్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇట్లా స్క్రీన్ ఉన్నప్పుడు F1 ప్రెస్ చేశాను అనుకోండి, నాకు ఒక విండో ఓపెన్ అయింది, నథింగ్ బట్ హెల్ప్ అనమాట. ఏ షార్ట్ కట్స్ అవి చూపిస్తుంది. అంటే F1 అనేది ఎక్కడ ఏ విండోలో మనం ప్రెస్ చేసినా హెల్ప్ కోసం అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ వాడుతున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా మీరు F1 ప్రెస్ చేయగానే దాని యొక్క హెల్ప్ గురించి వస్తుంది మనకు అట్లా. అండ్ F2 అంటే అన్ని కీస్ అన్ని సిచ్యుయేషన్స్లోనూ వర్క్ అవుతాయి అనే గ్యారంటీ ఉండదు. బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ బట్టి, మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి అవి వర్క్ అవుతూ ఉంటాయి మనకు. రైట్ అండి. సో అవి ఎలా తెలుస్తాయి మనకంటే బేస్డ్ ఆన్ ద కీబోర్డ్ షార్ట్ కట్స్ మనం రెగ్యులర్ యూసేజ్ చేసే దాన్ని బట్టి మనకు నిదానంగా అలవాటు అవుతుంటుంది, బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే సార్, అవన్నీ తెలియవు మనకు, నిదానంగా వస్తూ ఉంటాయి. వీటిని ఫంక్షనల్ కీస్ అంటాం. సో మనం ఏదైనా కంప్యూటర్లో వెతకాలి, ఏదైనా ఫైల్ ఎక్కడో మీరు సేవ్ చేశారు, దాన్ని సెర్చ్ చేద్దాం అనుకున్నారు, అంటే ఫైల్ పేరు గుర్తుంది కానీ ఎక్కడ పెట్టారో గుర్తులేదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డెస్క్టాప్ మీద క్లిక్ చేసి F3 ప్రెస్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు చూడండి, డెస్క్టాప్ మీద క్లిక్ చేసి F3 ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా నాకు ఏం ఓపెన్ అయిందండి, సెర్చ్ అనేది ఓపెన్ అయింది.
ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది టైప్ చేస్తాను. ఆటోమేటిక్గా కంప్యూటర్ మొత్తంలో ఎక్కడుందో అది సెర్చ్ చేసి నాకు ఇస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా. అదే F1 కీ ఉంది. F1 కీ ఎందుకు వాడుతున్నాము ఆల్రెడీ అనుకున్నాం, హెల్ప్ అండ్ సపోర్ట్ ఓపెన్ అవుతుంది అని. సో ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీబోర్డ్ అని టైప్ చేసి ఎంటర్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కీబోర్డ్ అనే కీ ఆ వర్డ్ సంబంధించి 30 రిజల్ట్స్ దానికి చూపించినాయి. సో మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా కీబోర్డ్ షార్ట్కట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలి అనుకున్నారు అనుకోండి, సో ఇక్కడ కీబోర్డ్ని టైప్ చేసిన తర్వాత 4th పాయింట్ ఉంది కీబోర్డ్ షార్ట్కట్స్ అని, అది క్లిక్ చేస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ కీబోర్డ్ షార్ట్కట్స్ వస్తాయి. సో ఒక్కొక్క దాన్ని టాపిక్ని ఎక్స్పాండ్ చేస్తూ వస్తే మీకు లెఫ్ట్లోనేమో కీబోర్డ్ కీస్ యొక్క షార్ట్కట్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది రైట్ సైడ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో లీజర్ టైంలో ఫ్రీ టైంలో మీరు ఏదైనా వర్క్ లేనప్పుడు కానీ లేదంటే ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, జనరల్ కీబోర్డ్స్ ఇట్లా నిదానంగా అలవాటు అవుతూ ఉంటాయి. రోజుకు ఒక 5 షార్ట్కట్స్ నేర్చుకుంటూ ఉండండి, మీకు ఈజీ అయిపోతుంది వర్క్. కీబోర్డ్ షార్ట్కట్స్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ డబుల్ క్యారెక్టర్ కీస్ అంటాం. అంటే కీబోర్డ్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కీస్ మీద రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, పైన ఒక క్యారెక్టర్ ఉంటుంది, కింద ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఏంటి డిఫరెన్స్ రెండింటికి, ఇట్లా ఎలా యూజ్ చేయాలి? మరి నార్మల్గా ప్రెస్ చేస్తే ఏమొస్తుంది అంటే, మనం ఆ కీ మీద కనుక నార్మల్ ప్రెస్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఆ డౌన్ సైడ్ ఉన్న కీస్ నెంబర్స్ పడుతుంటాయి, ఆల్ఫాబెట్స్ అనేవి. అది నెంబర్స్ కావచ్చు లేదా సింబల్స్ కావచ్చు అట్లా. మరి అలా కాకుండా పైన అప్పర్ క్యారెక్టర్స్ నాకు పడాలి అంటే ఏం చేయాలి అంటే, అలాంగ్ విత్ షిఫ్ట్ కీ అని ఉంటుంది మన కీబోర్డ్ మీద, చూపిస్తాను అది కూడా మీకు లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఆ షిఫ్ట్ కీ పట్టుకొని మనం ఆ కీ డబుల్ క్యారెక్టర్ ఉన్న కీని ప్రెస్ చేస్తే అప్పర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వస్తూ ఉంటుంది, మనకు ఇన్సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏ డబుల్ క్యారెక్టర్ కీ మీదైనా సేమ్, నార్మల్గా ప్రెస్ చేసాము అంటే కింద ఉన్న క్యారెక్టర్ పడుతుంది, అలాంగ్ విత్ షిఫ్ట్ కీ ప్రెస్ చేసాము అంటే అప్పర్ క్యారెక్టర్ పడుతూ ఉంటుంది మనం. సో ఆల్రెడీ డిస్క్రిప్షన్ కూడా మీకు కింద స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ వీ ప్రెస్ డైరెక్ట్లీ ద లోయర్ క్యారెక్టర్ విల్ బి ఇన్సర్టెడ్ టైప్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం షిఫ్ట్ కీతో ప్రెస్ చేస్తే అప్పర్ క్యారెక్టర్ పడుతుంది. రైట్ అండి. నెక్స్ట్ ట్యాబ్ కీ, ఎస్కేప్ కీకి అండ్ దాని కింద కొన్ని సింబల్స్ కీస్ ఉన్నాయి, దాని కింద ట్యాబ్ కీ అనేది ఉంటుంది. సో స్లోగా మీరు టైపింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన లేఅవుట్ ఇదంతా కూడా మనకు. ఓకే, సో ట్యాబ్ కీ దేనికి వాడతాము అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ స్పేసెస్ అంటాం. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నోట్ ప్యాడ్ కానీ లేదంటే MS వర్డ్ కానీ ఇట్లాంటి వాటిలో టైప్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక 5-6 స్పేసెస్ ఇవ్వాలి. జనరల్గా మనం స్పేస్ కోసం ఏం చేస్తాము అంటే స్పేస్ బార్ వాడుతూ ఉంటాం. అది ఒక 5 times 6 times ప్రెస్ చేస్తే కానీ అంత గ్యాప్ రాదు మనకు. మరి దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే ఒకేసారి ట్యాబ్కి ప్రెస్ చేసామనుకోండి, ఒకేసారి 5 కానీ 6 కానీ స్పేసెస్ ఉన్నంత స్పేస్ మనకి ఇవ్వబడుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్పేసెస్ అంటాం. అండ్ ఈ టెక్స్ట్ ఎడిటర్స్లో కాకుండా నార్మల్ ఆన్లైన్లో మనం ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నప్పుడు అక్కడ రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి మనకు. ఎట్లాగా అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇట్లా ఉంటూ ఉంటాయి. అవి మనం ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది మౌస్తో వాడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ నేమ్ ఉంది, అక్కడ మనం నేమ్ టైప్ చేస్తాం, దాని నెక్స్ట్ మళ్ళీ వేరే బాక్స్లోకి వెళ్తాకి మౌస్ ద్వారా క్లిక్ చేస్తూ ఉంటారు, అది కొద్దిగా టైం తీసుకుంటుంది. దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే ట్యాబ్ కీ ప్రెస్ చేయొచ్చు. ట్యాబ్ కీ ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఆప్షన్ ఆటోమేటిక్గా జంప్ అవుతూ ఉంటుంది, వేరే ఫీల్డ్స్కి వెళ్తూ ఉంటుంది. MS Excel అనే సాఫ్ట్వేర్లో కూడా మనకు అలాగే జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్యాప్స్ లాక్ కీ అంటాం. ట్యాబ్ కీ కిందనే క్యాప్స్ లాక్ కీ ఉంటుంది మనకు. సో క్యాప్స్ లాక్ కీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు కీబోర్డ్ అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ టాప్ కార్నర్లో కుడి పక్కన పైన 3 లైట్స్ ఇవ్వడం జరుగుతుంది, నెంబర్ లాక్, క్యాప్స్ లాక్, స్క్రోల్ లాక్ అని. మీరు ఎప్పుడైతే క్యాప్స్ లాక్ కీ అనేది ఆన్ చేశారో, ప్రెస్ చేశారో అక్కడ లైట్ ఆన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అదే కీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఆన్లో ఉంటే ఏం జరుగుతుంది, ఆఫ్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం క్యాప్స్ లాక్ కీ అనేది ఆన్ చేసామో అప్పుడు మనం టైప్ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ కీని కనుక ఆఫ్ చేసి ఉంచామో మనం చేసే ఆల్ఫాబెట్స్, ఇచ్చే ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ పడుతూ ఉంటాయి. రైట్ అండి. అండ్ నెక్స్ట్ కంట్రోల్, ఆల్ట్, షిఫ్ట్, వీటిల్ని ఫంక్షన్ మోడిఫైయర్ కీస్ అంటాం. ఏమంటాం? ఫంక్షన్ మోడిఫైయర్ కీస్.
ఏం చేస్తాయంటే ఈ ఇండివిజువల్ కీస్తో మనం ఏ వర్క్ చేయలేం. అంటే సింగిల్గా షిఫ్ట్ ప్రెస్ చేయడమో లేదా కంట్రోల్ ప్రెస్ చేయడం ఆల్ట్ ద్వారా ఏ పని చేయలేం. వీటితో పాటుగా ఎక్స్ట్రా కొన్ని కీస్ మనం ప్రెస్ చేస్తే అప్పుడు వర్క్ జరుగుతుంది. ఒక కాంబినేషన్ ఆఫ్ కీస్ అంటాం వాటిని మనం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉంటుందంటే కీబోర్డ్కి లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో అండ్ అదే లైన్లో రైట్ సైడ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను డాక్యుమెంట్ టైప్ చేశాను, దాన్ని సేవ్ చేయాలి. కంట్రోల్ కీ అనేది పట్టుకొని ఎస్ ప్రెస్ చేస్తాను, వస్తుంది ఇక్కడ. లేదు ఆల్ట్ F4 అన్నాను. ఇట్లా రకరకాల షార్ట్ కట్స్ ఉంటూ ఉంటాయి మనకి. అంటే ఏదైనా ప్రింట్ చేయడం కానీ, డాక్యుమెంట్ ఓపెన్ చేయడం కానీ, సేవ్ చేయడం కానీ ఇట్లాంటి ఆప్షన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు వాటికి షార్ట్ కట్స్ అలాంగ్ విత్ ఈ 3 కీస్లో ఏదో ఒకటి ఇస్తారనమాట. ఎప్పుడైనా సరే మనకి ఫంక్షన్ మోడిఫైయర్ కీస్తో కాంబినేషన్ కీస్ చెప్పారు అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ కీ ప్రెస్ చేసిన తర్వాతనే ఎడిషనల్ కీ ప్రెస్ చేయాలి. చాలామంది అలా చేయరు, ప్యారలల్గా 2 కీస్ ఒకేసారి ప్రెస్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఏది ఫస్ట్ ప్రెస్ అయిందో తెలియదు మనకు. సో అందుకని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎస్ అని చెప్పారు అనుకోండి షార్ట్ కట్, ఫస్ట్ కంట్రోల్ కీ ప్రెస్ చేయండి, ఆ తర్వాత ఎస్ ప్రెస్ చేయండి, రైట్. ఏదైనా సరే ఈ 3 ఫంక్షనల్ కీస్తో ఏ కాంబినేషన్ కీ చెప్పినా ఫస్ట్ ఇవి ప్రెస్ చేసిన తర్వాతనే వేరే కీ ప్రెస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ న్యూమరిక్ కీప్యాడ్. సో న్యూమరిక్ కీప్యాడ్ ఏంటి అంటే జనరల్గా ఎక్కువగా మనకి ఓన్లీ నెంబర్స్తో ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు వాడుతుంటారు. ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బిల్స్ కట్టడానికి కానీ లేదా ఈ సేవా సెంటర్స్లోనో బ్యాంక్స్లోనో LICస్లోనో ఇట్లా వెళ్ళినప్పుడు ఓన్లీ నెంబర్స్తోనే కొన్ని ఉంటూ ఉంటాయి యూసేజ్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పైన నెంబర్ లాక్ అని ఉంది కదా, అది ఆన్లో ఉందా లేదో చూసుకోవాలి. నెంబర్ లాక్ కీ అనేది ఆన్లో ఉంటేనే ఆ నెంబర్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. మరి నెంబర్ లాక్ ఆఫ్లో ఉంటే ఏంటి పరిస్థితి అంటే మీకు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ మీదనే అదే కీ మీద డౌన్ సైడ్ వేరే క్యారెక్టర్ ఉన్నాయి, హోమ్ అని యారోస్ ఇలా ఉన్నాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. ఆన్లో ఉంటేనేమో అప్పర్ క్యారెక్టర్స్ నెంబర్స్, ఆఫ్లో ఉంటేనేమో డౌన్ సైడ్ క్యారెక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ నావిగేషనల్ కీస్ అంటాం. నావిగేషనల్ కీస్ అంటే మనకి 4 కీస్ని చెప్తాం, హోమ్, ఎండ్, పేజ్ అప్, పేజ్ డౌన్. ఈ నావిగేషన్ అంటే మీనింగ్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా మూవ్ అవ్వడానికి వాడుతూ ఉంటారు జనరల్గా. అంటే ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MS వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. MS వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మ్యాటర్ ఏదో ఉంది నా దగ్గర, కంటెంట్ ఏదో ఉంది, ఇన్ఫర్మేషన్. దాంట్లో నేను ఇక్కడ ఫస్ట్ ప్రెస్ చేశాను అంటే నా కర్సర్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్లో ఉండింది. సో ఇప్పుడు నేను జనరల్గా ఇక్కడి నుంచి నేను లాస్ట్ వరకు వెళ్ళాలి అంటే ఏం చేస్తాను, చాలామంది ఏం చేస్తారు అంటే మనకి కీబోర్డ్ మీద కంట్రోల్ ఆల్ట్కి రైట్ సైడ్ పక్కన యారో కీస్ ఉంటాయి, అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో కీస్. ఈ యారో కీస్ యూస్ చేసుకుంటూ మనకు జరుగుతూ ఉంటుంది. అంటే అది ప్రెస్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క క్యారెక్టర్ జరుగుతూ ఉంటుంది. ఇలా అయితే మనకి టైం వేస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఎండ్ అనే హోమ్, ఎండ్, పేజ్ అప్, పేజ్ డౌన్ 4 కీస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఎండ్ అనే కీ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఏమైంది, ఆ లైన్ లాస్ట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే లైన్ స్టార్టింగ్ రావాలనుకున్నారు, ఆటోమేటిక్గా హోమ్ అనే కీ ప్రెస్ చేయండి, స్టార్టింగ్ వచ్చేస్తారు. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఒక 3-4 పేజెస్ కంటెంట్ ఉంది, నేను స్టార్టింగ్లో ఉన్నాను. ఫస్ట్ లైన్ నుంచి అన్ని పేజెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లైన్ లాస్ట్ క్యారెక్టర్కి వెళ్ళాలనుకున్నాను, కంట్రోల్ పట్టుకొని ఎండ్ ప్రెస్ చేస్తాం, లాస్ట్కి వచ్చిందే లేదా మనకి ఇక్కడ. అండ్ స్టార్టింగ్కి వెళ్ళిపోవాలి, కంట్రోల్ హోమ్, స్టార్టింగ్కి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మనం నావిగేషన్ మూవ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట మనకు. అండ్ పేజ్ అప్, పేజ్ డౌన్ ఎట్లా వాడతామంటే జనరల్గా మనం పేజ్ పైకి కిందకి స్క్రోల్ చేయడానికి మౌస్ వాడుతూ ఉంటాం. మౌస్ ఏదైతే వీల్ ఉందో ఆ వీల్ మధ్యలో వీల్ పైకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో దాని బదులుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేజ్ అప్, పేజ్ డౌన్ అనే కీస్ ప్రెస్ చేసి పేజ్ని స్క్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎడిటింగ్ కీస్ అంటాం. ఎడిటింగ్ కీస్లో 3 రకాల కీస్ ఉంటాయి, బ్యాక్ స్పేస్, ఇన్సర్ట్, డిలీట్. ఈ 3 ఎడిటింగ్ కీస్ అని ఎందుకు అన్నాము అంటే ఉన్న కంటెంట్ని ఏదైనా చేంజెస్ చేయడం కోసం వాడుతూ ఉంటారు జనరల్గా. ఏం చేంజెస్ చేస్తారు, ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తా చూడండి మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ ఏదో ఉంది, యాపిల్ అని రాశాను. యాపిల్ స్పెల్లింగ్ కరెక్టేనా, అక్కడ తప్పు ఉందా? సో ఇక్కడ మనకి బై మిస్టేక్ 2 L's పడినాయి, డబల్ L పడింది. సో సింగిల్ L ఉండాలి కదా.
ఇక్కడ నాకు ఆ లైన్ ఏదైతే బ్లింక్ అవుతుందో దాని కర్సర్ అనుకున్నాం ఆల్రెడీ మనం. సో ఈ 2 ఎల్స్ మధ్యలో నా కర్సర్ అనేది ఉంది. కర్సర్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే ఆ కర్సర్ ఉందో అక్కడే ఆ మోడిఫికేషన్ జరుగుతుంది మనకు. సో ఇప్పుడు నేను కనుక ఆ 2 ఎల్స్లో ఉన్న ఒక ఎల్ని తీసేయాలి, ఆ కర్సర్కి ముందున్న ఎల్ తీసేయాలి అనుకుంటే కనుక మనం బ్యాక్ స్పేస్ అనే కీ ప్రెస్ చేస్తాం. రైట్ సైడ్ అంటే దాని తర్వాత ఉన్న క్యారెక్టర్స్ కనుక మనం ఏమైనా తీసేయాలి అనుకుంటే కనుక చాలామంది ఏం చేస్తారు అంటే యారో కీస్ అనుకున్నాం కదా, అప్ యారో రైట్ సైడ్ యారోస్, ఆ రైట్ యారో కీ ప్రెస్ చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తారు. సో అలా కాదు మనం చేయాల్సింది ఏంటి అంటే ముందున్న క్యారెక్టర్స్ తీయడం కోసం ఏం చేసాము, బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసాం. తర్వాత ఉన్న క్యారెక్టర్స్ తీసేయాలంటే కనుక డిలీట్ కీ అనేది ప్రెస్ చేయొచ్చు. అంటే కర్సర్ అక్కడే ఉంటుంది, ముందున్న క్యారెక్టర్స్కి బ్యాక్ స్పేస్, కర్సర్కి తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అయితే డిలీట్ అనేవి వాడుతూ ఉండొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ అనే కీ ఏం చేస్తుందా అంటే ఎక్కువగా రెగ్యులర్ యూసేజ్లో ఇన్సర్ట్ కనిపించదు మనకు. అదేం చేస్తుందంటే ఉన్న కంటెంట్ని ఓవర్ రైట్ చేయడం కోసం వాడతాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కువ చూస్తూ ఉంటారు మనకు, ఎక్సెల్లో కానీ లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఎలా పనిచేస్తుందా అంటే అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా, బాయ్ అనే ఒక వర్డ్ రాసినప్పుడు నాకు నార్మల్గా కర్సర్ సింగిల్ లైన్ లాగా డిస్ప్లే అవుతుంది, ఒక సన్న లైన్ లాగా. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ అనే కీ ఆన్ చేశానో నాకేమవుతుంది అంటే కొద్దిగా థిక్గా కనిపిస్తుంది, అవునా. సో ఇప్పుడు నేను BOY దగ్గర ఆ బీకి ముందు గుడ్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. G అనేది ప్రెస్ చేస్తే ఏమైంది, B అనే క్యారెక్టర్ పోయి వస్తుంది. ఇప్పుడు రైట్ ఓ అంటే ఏమవుతుంది, ఉన్న కంటెంట్ అంతా కూడా పోయి నాకు కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఉన్న క్యారెక్టర్స్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నదానికి యాడ్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేస్తానంటే ఇన్సర్ట్ ఆఫ్ చేయాలి. ఇన్సర్ట్ ఆఫ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే బాయ్ అని ఉంది. ఇప్పుడు ఈ గుడ్కి ముందు వెరీ యాడ్ చేద్దాం అనుకున్నా, వెరీ ఇలా ఇవ్వచ్చు. ఇన్ ఫ్యూచర్లో మీకు ఎప్పుడన్నా ఒక స్టార్టింగ్ లెటర్స్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలన్నారు అనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే క్యాప్స్ లాక్ కీ ఆన్ చేసి ఒక క్యాపిటల్ లెటర్ టైప్ చేసి మళ్ళీ క్యాప్స్ లాక్ కీ ఆఫ్ చేసి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే షిఫ్ట్ అనే కీ ప్రెస్ చేయొచ్చు. షిఫ్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మనం చేసే పనిని రివర్స్ చేసి ఇస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ వెరీ గుడ్ బాయ్ అని రాద్దాం అనుకున్నా. సో వాటి మొత్తం సెంటెన్స్లో ఫస్ట్ లెటర్స్ మాత్రం క్యాపిటల్స్ ఉండాలి. వెరీలో V క్యాపిటల్, గుడ్లో G క్యాపిటల్, బాయ్లో B క్యాపిటల్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను షిఫ్ట్ కీ అనేది ప్రెస్ చేస్తాను. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఉంచి V క్యాపిటల్ పడింది, ERY నార్మల్గా ప్రెస్ చేస్తాను, షిఫ్ట్ వదిలేసి స్పేస్ అగైన్ షిఫ్ట్ పట్టుకొని GOOD స్పేస్ మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని B షిఫ్ట్ వదిలేయండి మళ్ళీ OY. సో ఈ విధంగా అవుతుంది. అంటే నాకు క్యాప్స్ లాక్ కీ ఆఫ్లో ఉన్నా కూడా క్యాపిటల్ లెటర్స్ పడుతున్నాయా లేదా, సో దానికోసం వాడుతూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మౌస్ యొక్క యూసేజ్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మౌస్ యొక్క యూసేజ్ ఏంటి, చాలామందికి జనరల్గా మౌస్ వాడుతుంటారు కానీ కొన్ని చిన్న టిప్స్ తెలుసుకోవడం వల్ల మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటూ ఉంటాయి. ఏంటి అవి అంటే మౌస్ హ్యాండ్లింగ్ చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇన్కన్వీనియంట్గా పట్టుకుంటూ ఉంటారు, దాన్ని ఏదో బెరుగ్గా భయంగా పట్టుకుంటారు. సో అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నర్వ్స్ ఏవైతే ఈ నర్వ్స్ ఉన్నాయో అవి పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా మౌస్ని మనం ఫ్రీగా హ్యాండిల్ చేయాలి, చక్కగా ఒక డివైస్ ఈజీగా మనం పట్టుకునేలాగా చూసుకోవాలి. సో వాటిలో మనకి ఏంటంటే మీకు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, స్క్రోల్ బటన్ ఉంటుంది, ఓకేనండి. సో మనం ఎప్పుడైతే ఈ క్లిక్స్ ఎప్పుడు వాడతాం, రెగ్యులర్గా ఎక్కువగా మనం ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి వాడేది ఈ లెఫ్ట్ క్లిక్ వాడుతూ ఉంటాం. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కోసం మనం వాడేది రైట్ క్లిక్ వాడుతూ ఉంటాం. స్క్రోల్ వీల్ అనేది మనం పేజ్ కిందకి పైకి స్క్రోల్ చేయడానికి వాటికి యూస్ చేస్తూ ఉంటాం. ఇంకా డీటెయిల్డ్గా మనం వాటి గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే డెస్క్టాప్ మీద క్లిక్ చేసి F1 ప్రెస్ చేశారు అనుకోండి, హెల్ప్ ఇందులో ఆల్రెడీ చూసాం మనం. సో మౌస్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో వీటిల్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, యూజింగ్ యువర్ మౌస్. దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా అన్నీ చెప్తారు, చక్కగా చదవండి ఒకసారి. అంటే మౌస్కి ఎన్ని బటన్స్ ఉన్నాయి, ఏం చేస్తాము, ఏది ఎప్పుడు వాడతాము, ఎలా పట్టుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది.
ఓకేనా? ఇవి చదివితే ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం కీబోర్డ్స్ గురించి, వాటి యొక్క సెక్షన్స్ ఆఫ్ కీస్ గురించి అండ్ మౌస్ గురించి, వీటి గురించి అబ్జర్వ్ చేసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు, రైట్? అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం ల్యాబ్లో ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే కీబోర్డ్ యొక్క లేఅవుట్ ఎట్లా ఉంది, వాటి యొక్క కీస్ ఏమేమి ఉన్నాయి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ప్రతిరోజు కూడా. అండ్ మౌస్ యొక్క బటన్స్ ఎట్లా ఉన్నాయి, దాని హ్యాండ్లింగ్ ఎట్లా చూస్తున్నామా అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఇవి రాసుకోండి మీ నోట్స్లో. ప్రతి ఒక్క ప్రాక్టికల్ మీ నోట్స్లో ఉండాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.